దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజుని చూసే దేవుడు మనకు కృపనిచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతోమంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిండు, ధనవంతులు, డబ్బున్న వాళ్ళు. కానీ మనం ఏం లేకున్నా మనకు దేవుడు దొరికిండు. ఈరోజు మనం దేవుని చూసే కృపనిచ్చినాడు. దేవునికి స్తుతులు, వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మనము ఉదయకాల సమయంలో ఈ జూలైలో ఈ రోజుని మనకి ఇచ్చినాడు, కొత్త దినాన్ని బాబట్టి మనం తెలుగు పాట పాడి దేవునామాన్ని మహింపరుస్తాం. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. మేడ మిదలిని ఉన్నా, పస్తులేని ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా అది ఏది కాదు మిన్నా. మేడ మిదలిని ఉన్నా, పస్తులేని ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా అది ఏది నాకు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. బంధుమిత్రు ఎందరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సావసం కన్నా నాకు ఏది కాదు మిన్నా. బంధుమిత్రు ఎందరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సావసం కన్నా నాకు ఏది కాదు మిన్నా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా సర్వమా, లోకమంతా ఏకమైన, శోధనాలధికమైన, నీ సిలువ చూస్తూ సాగిదను యేసయ్యా. లోకమంతా ఏకమైన, శోధనాలధికమైన, నీ సిలువ చూస్తూ సాగిదను యేసయ్యా. నా ఆశలు నీవే, నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. మనం ఈరోజు బ్రతుకున్నామంటే మన ఇండి, మన బంగారం, మన జ్ఞానము, మన పలుకుబడి, మన స్నేహితులు కాదు, కానీ ఆయన కృప చూపెట్టింది కాబట్టి ఈరోజు మనం బ్రతికిని. ఈ జూలై నెల 17వ తారీఖు 2025లో మనము ఈ కొత్త దినంలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు యోబులాగా మనం ముందుకు సాగిపోవాలి, విశ్వాసంతో సాగిపోవాలి.
నిందలు అవమానాలు ఇవి వచ్చితే మన జీవితానికి మేలు కొరకే మంచి కొరకే మనమందరం విశ్వాసం కలిగి ప్రార్థనలో నిరంతరం దేవుని స్తుతించాలి, ఆరాధించుకుంటా వాక్యంలో జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా, ఇతరులకు దేవునికి మహిమకరంగా మనం జీవించాలని, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ పాట విన్నవారిని వినేవారిని దేవుడు దీవించునుగాక. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మా కోసము కుటుంబంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, కానీ నేను ఒక స్థిరంగా దేవునిలో స్థిరపడే కృపని నాకు దేవుడు ఇస్తున్నాడు. ఇంకా ఇవ్వాలని మనకిచ్చిన ఫలములు కావచ్చు, ఆత్మిక ఫలంలో బట్టి నడవాలి, మనకిచ్చిన ఆత్మీయ వరములను బట్టి కూడా నడవాలి. దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. ముందున్న సమయం అంతా దేవుని చేతిలో అప్పగించి ఈ పాట ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ లార్డ్.